నా పేరు ఆకారపు రజని కుమారు. మా గ్రామం పెద్దపెండాల, మండలం ధర్మసాగర్, జిల్లా హన్మకొండ. సర్వే నంబర్ 142 గల భూమి రాజారపు కొమరయ్య సన్నాపు వెంకటయ్య గారి వద్ద నుండి మా తాతగారైన ఆకారపు రాజయ్య, తండ్రి కొమరయ్య, మా మామగారైన రాసమల్ల వెంకటస్వామి, తండ్రి ఎల్లయ్య గారు 2001 సంవత్సరంలో కొని ఉన్నారు. 2001 సంవత్సరం నుండి మోకపై మేమే ఉన్నాము. ఆ 2001 సంవత్సరం నుండి మేమే ఆ భూమిని పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నాము. మా 2001 సంవత్సరంలో వాళ్ళు అమ్మినప్పటి నుండి మేము 2018 సంవత్సరంలో ఆర్ఆర్ఓ వచ్చినప్పుడు వాళ్ళను పిలిపించి మాకు ఇది పట్టా చేయాలని చెప్పినప్పుడు పక్కపొంటి వాళ్ళ బాబాయ్ కొడుకు రాజు అది పట్టా కావద్దు, భూమి కొంచెం ప్రాబ్లం ఉన్నదని అబ్జెక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా నాన్న ఆకారపు మొగులు గారు ఉన్నప్పుడు రాజారపు కొమరయ్యను ఒక 5-6 సార్లు పిలిపించాము. అతను పెద్ద మనుషులకు వచ్చి పెద్ద మనుషుల తీర్మానం ధిక్కరించి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజారపు విజయ్ వచ్చి వాళ్ళ నాన్న పేరు మీద నుండి దొంగ పట్ట పాస్బుక్ చేసుకొని ఇప్పుడు మా యొక్క ఒడ్డును చెడగొట్టినాడు. మేము అతను చెడగొట్టిన తర్వాత పెద్ద మనుషులకు పిలిపించి ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడిన తర్వాత పెద్ద మనుషులు అతనికి 3 లక్షలు ఇచ్చేటట్టు భూమి మాకు పట్టా చేయవలసిందిగా తీర్మానం చేసి రాజారపు విజయ్కి చెప్పినారు. మేము ఆ పెద్ద మనుషుల తీర్మానాన్ని అంగీకరించి మేము 50,000 అడ్వాన్స్గా ఇచ్చినప్పుడు వారి బాబాయ్ అయిన రాజు వద్దు అని విజయ్కి సైగ చేయడంతో అతను డబ్బులు మాకు వద్దని వెళ్ళిపోవడం జరిగింది. మేము ఈ సమస్యను పరిష్కరించాలని మా ధర్మసాగర్ పిఎస్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా మిత్రులను పిలిపించి మా యొక్క ఈ విన్నపాన్ని మీరు మీడియా ద్వారా తెలియపరచగలరని మేము ఈ మీడియా మిత్రులను వేడుకుంటున్నాం. మేము సంబంధిత మా మండల్ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు దాన్ని పేపర్లను పరిశీలించి సంబంధిత ఆర్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని ఈ భూమిపైకి పంపించడం జరిగింది. సంబంధిత ఆర్ఐ గారు వచ్చి 142 గల 10 గుంటల భూమిని ఈ సర్వే చేశారు. ఇరుపక్కల ఉన్న వాళ్ళను పిలిపించి మాట్లాడడం జరిగింది. నిజ నిజాలు తెలుసుకొని ఇది మీకే చెందుతుందని అతని విజయ్ అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడదామని చెప్పి వెళ్ళడం జరిగింది. నా పేరు ఆకారపు రజని కుమారు, గ్రామం పెద్దపెండాల, ధర్మసాగర్ మండల్, హన్మకొండ డిస్టిక్. మేము రాజారపు కొమరయ్య దగ్గర 2001 సంవత్సరంలో మా తాతగారైన ఆకారపు రాజయ్య, మా మామగారైన రాసమల్ల వెంకటస్వామి 2001 సంవత్సరంలో చెరువుకు 5 గుంటలు మొత్తం 10 గుంటల భూమిని రాజారపు కొమరయ్య దగ్గర కొనుగోలు చేశాము. అప్పటి నుండి మోకపైన మేమే ఉన్నాము. వాళ్ళను మేము 2001 సంవత్సరం నుండి 2011 సంవత్సరం దాకా మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుందామని వాళ్ళను పిలిపించాము. పెద్ద మనుషుల సమక్షంలో వస్తున్నారు. వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వచ్చినప్పుడే మేము మాట్లాడదామని మోకపై మేమే ఉండి గత 26 సంవత్సరాల నుండి మేమే పంట పొలము అన్నీ మేమే తీసుకుంటున్నాము. అందులో పండించి ఈ మధ్యకాలంలో వారి కుమారుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత విజయ్ ఆ భూమిని దొంగపట్ట చేయించుకున్నాడు. మాకు తెలియకుండా దొంగపట్ట చేయించుకొని ఒక 5 తారీఖు మాకు మా బాబాయ్ గారైన లింగయ్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మాట్లాడదామని చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఆదివారం రోజున ఈ ఒడ్డు చెడగొట్టి ఆ పొలాన్ని దున్నిపించారు. మేము పెద్ద మనుషులకు ఫిర్యాదు అయ్యి ఇరుపక్షంలో మాట్లాడాము. పెద్ద మనుషుల ఒప్పందానికి ఇద్దరం కూడా అంగీకరిస్తామని సంతకాలు కూడా చేశాము. సంతకాలు చేసినప్పటికీ పెద్ద మనుషులు తీర్మానం చేసి వారు భూమి కొన్నది వాస్తవమే, వారి దగ్గర కాగితాలు ఉన్నాయి, మీరు పట్ట చేసి ఇవ్వాలి, మీరు మరలబడినందుకు గాను మీకు 3 లక్షల రూపాయలు ఇప్పిస్తామని పెద్ద మనుషులు చెప్పారు. చెప్తే మేము 3 లక్షలు కూడా ఇస్తామని 50,000 వాళ్ళకు పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని తిరస్కరించి మాకు అవసరం లేదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మరి మా భూమిని ఇట్లా మేము 2001 సంవత్సరంలో కొని ఉన్నాం సార్, వీళ్ళు వచ్చి దాన్ని ఒడ్డును చెడగొట్టారు, మరి పొలం దున్నారని పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా మిత్రులను కూడా పిలిపించి మేము ఈరోజు మాకు ఈ భూమి మాకే న్యాయం చేయాలని వీళ్ళను మీడియా ద్వారా మేము వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం. పెద్దపెండాల గ్రామం ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లాలో నేను ఒక రైతును. ఈ 142 సర్వే నెంబర్లో ఈ ఆకారపు రాజయ్య గారును తర్వాత రాసమల్ల వెంకటస్వామి గారు ఇద్దరు 5 గుంటలు రాజారావు కుమ్రే దగ్గర తీసుకున్నారు 2001. అప్పటి నుండి వీళ్ళే దున్నుకుంటారు, కాస్త మీద ఉన్నారు. మేము మాది పక్క భూమే కాబట్టి చూసినాము. ఇప్పుడు మీరు వచ్చి అడిగినందుకు మేము ఎవిడెన్స్గా ఈ భూమి వాళ్ళు దున్నుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఆ పక్కపడి భూమి కాబట్టి